యాక్ట్ న్యూస్ నెల్లూరులో జగన్ ప్రభుత్వ హయాంలో నాటి మద్యం కలకలం రేగింది. స్థానిక చిన్న బజారు మహాలక్ష్మమ్మ ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో 117 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వర్లు ఆచారికి చెందిన దుకాణంలో మల్లికార్జున అనే వ్యక్తి కొన్నేళ్లుగా ధర్మకాండ నిర్వహిస్తున్నారు. 50 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇరువురి మధ్య వివాదం కొనసాగుతోంది. వెంకటేశ్వర్లు ఆచారి కుమార్తె అల్లుడు అద్దె కోసం షాపు వద్దకు వెళ్లారు. 2 మద్యం సీసాలు వారికి కనిపించగా మద్యం ఎందుకు అమ్ముతున్నావు అని మల్లికార్జున ప్రశ్నించారు. పోలీసుల దుకాణంలో తనిఖీలు నిర్వహించడంతో జగన్ ప్రభుత్వ హయాంలో తయారైన మద్యం వ్యవహారం బయటపడింది. మల్లికార్జున్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఆచారికి చెందిన దుకాణంలో మల్లికార్జున అనే వ్యక్తి కొన్నేళ్లుగా ధర్మకాండ నిర్వహిస్తున్నారు. 50 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇరువురి మధ్య వివాదం కొనసాగుతోంది. వెంకటేశ్వర్లు ఆచారి కుమార్తె అల్లుడు అద్దె కోసం షాపు వద్దకు వెళ్లారు. 2 మద్యం సీసాలు వారికి కనిపించగా మద్యం ఎందుకు అమ్ముతున్నావు అని మల్లికార్జున ప్రశ్నించారు. పోలీసుల దుకాణంలో తనిఖీలు నిర్వహించడంతో జగన్ ప్రభుత్వ హయాంలో తయారైన మద్యం వ్యవహారం బయటపడింది. మల్లికార్జున్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.